హలో ఫ్రెండ్స్, వెల్కమ్ మనశ్వన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక స్నాక్తో మేము ముందుకు వచ్చాం. అటుకుల మిక్చర్ అన్నమాట. దానికి ఏదైతే కావాలి, ఎలా చేస్తానో అంత వీడియో చేస్తూ మాట్లాడదాం. అటుకులు కేజీ పావు, పల్లీలు అర కేజీ, కరివేపాకు, ఓ స్పూన్ పంచదార, హాఫ్ స్పూను ఉప్పు. ఇది మిక్సీలో వేసుకోవాలి. కారం, స్పూన్ పంచదార, హాఫ్ స్పూను ఉప్పు, సోంపు ఒక స్పూను వేసి ఇది లాస్ట్లో ఇవన్నీ వేపేస్తాం కదా. వేపేసిన తర్వాత ఇది కలుపుకుంటుంది. దాంట్లో వేసి మిక్చర్లో వేసి కలుపుకుంటాం. ఇది ఎందుకు కలుపుతున్నామంటే లాస్ట్లోని పంచదార ఇవన్నీ వేస్తాం కదా, బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. మిక్సీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి, లాస్ట్లో వేసుకోవాలి. ఇది ఇలా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ ఎక్కిందండి, 1/2 లీటర్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు వేపుకున్నాం. ఇందులో ఇలాగే వేపాలి, ఎక్కువసేపు వేపక్కర్లేదు. ఇలాగా పల్లీని తీసుకొని పల్లీలో పేపర్ వేసుకొని అటుకులు వేసుకోవాలి. ఆయిల్ అంతా లాగేయాలి కదా, పేపర్కి పెట్టేస్తుంది ఆయిల్. అప్పుడు కలుపుకోవాలి. అటుకులు వేపిస్తున్నాం కదండి, పల్లీలు కరివేపాకు వేపిస్తాం. ఇప్పుడు పేపర్ వేసుకొని పల్లీలు వేసుకొని పేపర్ వేసుకోవాలి. ఆయిల్ లాగడానికి, ఆయిల్ ఏదైనా ఉంటే లాగేస్తుంది. ఇది చిన్నపిల్లలకి బాగా ఇష్టపడతారు తినడానికి, స్నాక్ లాగా. ఇందులో ఇప్పుడు ఉప్పు, కారం, ముందు ఇలా మిక్సీ చేసుకుని ఉంచుకున్నాం కదా, పంచదార, ఉప్పు, సోంపు, మొత్తం ఈ పొడి ఇందులో వేసేసుకుంటాం. ఇప్పుడు ఇప్పుడు కారం కూడా యాడ్ చేస్తాం. సోంపు, పంచదార ఎందుకు యాడ్ చేస్తామంటే సోంపు టేస్ట్ ఉంటుంది, పంచదార తీయగా ఉంటుంది అన్నమాట. చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, మన ఇష్టమే. ఇప్పుడు కారం ఒక స్పూన్ వేసుకుందాం. ఇది పిల్లలకి సాయంకాలం పట్టు వచ్చినప్పుడు స్నాక్ చాలా బాగుంటుంది తినడానికి. వాళ్ళకి చప్పగానే తినొచ్చు, కారం వేయకుండా. వాళ్ళకి సోంపు వేసి పంచదార ఉప్పు కలిపేసి ఇలా ఇచ్చినా మంచిదే. కరివేపాకు, పల్లీలు, అటుకులు ఇవన్నీ మంచివే కదా పిల్లలకి, హెల్తీ ఫుడ్. అటుకులు మిక్చర్ కాబట్టి పల్లీలు అటుకులు వేసి మిక్చర్ చేశాను. ఇది మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను, మీరు ట్రై చేయండి. ఈ అటుకుల మిక్చర్ మీకు నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కొత్త వంటతో మీ ముందుకు వస్తాను. పేపర్ వేసుకున్నాం కదండి, ఆయిల్ అంతా పీల్చేసింది, ఇంకా ఆయిల్ ఏం లేదు. ఇప్పుడు ఒక డబ్బాలో తీసేసుకుందాం. ఇది వారం రోజుల వరకు ఉంటుంది, నిల్వ ఉంటుంది, పాడవదు, జిడ్డు వాసన కానీ ఏం రాదు. టీతోనే తింటే బాగుంటుంది.